సరే అంటే నువ్వు అన్నావు కదా, అంటే పాములు అంటే ఎక్కువ ఇష్టం, చేపలు ఇట్లా చూస్తే అది కానీ చికెన్ తింటావు కదా నువ్వు. సో సమ్మర్లో నువ్వు పెంచుతావు అంట కోళ్ళని, అవునా? ఎందుకు పెంచుతావు? కోడి పిల్లలు చాలా క్యూట్గా ఉంటాయి చూడ్డానికి. ఒక క్యూట్గా ఉంటాయి, పెంచిన తర్వాత దాన్ని చంపేసి తింటాం, అంతేనా? దాన్ని తినము. అమ్మో, అసలు దాన్ని ఎలా తింటాను నేను? ఒక్కొక్క కోడి పిల్ల చచ్చిపోతే ఆల్మోస్ట్ 2-3 డేస్ ఏడుస్తాను నేను. సరే వాటిని ఏం చేస్తావు? ఏంటి పెంచుకొని పెంచుకుంటాను అంతే. ప్లస్ ఇప్పుడు ఈ కలర్ కోడి పిల్లలు ఉంటాయి కదా, ఇవన్నీ ఫ్యాక్టరీలో మొత్తం సపరేట్ చేస్తారు మంచి కోడి పిల్లల దగ్గర నుంచి. వాటిని రంగులు పూసి అమ్ముతారు పిల్లలు ఆడుకోవడానికి, పెంచుకోవడానికి. సో వాటికి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండదు, మ్యాక్స్ ఒక 1 month 2 months ఉంటాయి. సో నాకు ఆ కోడి పిల్లలు చాలా ఇష్టం, చూడడానికి ఇంతే ఉంటాయి, క్యూట్గా ఉంటాయి. సో అవి ఇంట్లో పెంచుకుంటాను. నాకు ఫస్ట్లో తెలిసేది కదా ఎలా పెంచుకోవాలో, చచ్చిపోయేవి 2-3 డేస్లో. బట్ నాకు ఇప్పుడు 14 years ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఉన్నాయి కోడి పిల్లలు? ఇప్పుడు లేవు కరెంట్గా, మొన్ననే చనిపోయింది ఒకటి. సో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను షాప్కి వెళ్ళిన ప్రతిసారి నేను ఇప్పుడు కనిపెట్టగలను ఏది మంచి కోడి పిల్లనో ఏది బ్యాడ్ కోడి పిల్లనో. సో ఇప్పుడు నేను అది మంచి అన్నీ తీసుకొని, మీరు నమ్మరు కానీ నా కోడి పిల్ల 3 months బతికింది. దాని లైఫ్ స్పాన్ కంటే ఎక్కువ బతికింది అది. సో అది కూడా ఇంకా బతికేది. బట్ నేను అమెరికా కరెక్ట్గా అప్పుడే వెళ్ళాను. ఇంట్లో నాన్న తప్ప ఎవరు లేరు, అండ్ అది నా మీద బెంగ పెట్టుకుని చచ్చిపోయింది. ఇట్లా కవర్ చేసి లేదు నిజంగా. అప్పటి వరకు బాగానే ఉంది, నాకు మధ్యలో ఫోన్ చేసి చెప్పేవాళ్ళు దానికి హెల్త్ కొంచెం తగ్గుతుంది. ఫోన్ మాట్లాడాల్సింది మరి దాంతో. సో నా కోడి పిల్లలు నేను చాలా పెంచుకున్నాను. ఓకే, కోడి పిల్లలు అంటే ఇష్టం. కోడి పిల్లల్ని నువ్వు తింటావు మళ్ళీ, అంటే నార్మల్గా చికెన్ తింటావు కదా? చికెన్ తింటాను, కోడి పిల్లలు తిన్ను. కోడి పిల్లలు కాదు, కోడి పిల్లల వాళ్ళ తల్లిని తింటావు కదా? అది వేరు ఇది వేరు, రెండు కలపకూడదు. ఓకే.